మనమే అనుకుంటే ఖచ్చితంగానే నైట్ టైం మన తోడు ఎవరు ఉండరండి, ఇలా ఉన్నట్టుగా ఉన్నాం. నైట్ టైం మన ఇంట్లో ప్రాబ్లం వస్తే మనతో పాటు మన తల్లిదండ్రుల పేషెంట్లో ఎవరో వాళ్ళే ఉంటారు. ఇది అందరికీ జరుగుతున్న విషయాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే డబ్బులు కట్టించుకునేవాడు కూడా కన్ఫర్మ్ ఉంటాడు. వాడిని చూడగానే డాక్టర్ నమస్తే సార్ అంటాం. ఆదుర్దనం మనం చూసి దాని ప్రకారం ఆటోలో వస్తే 50,000, చిన్న కార్లు వస్తే 1,00,000, పెద్ద కార్లు కట్టినట్టు మనం పులిసే ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అనుకుందాం. మన బంధువులు మాట్లాడుకుంటే ఇప్పుడు అమౌంట్ కట్టాము, అందరం మాట్లాడుకుంటాం. ఇద్దరు స్ట్రెచ్చర్లో లోపల పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వదు. అక్కడ డాక్టర్ ఉంటే కదా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ బోర్డులో ఉంటాయి పేర్లన్నీ. ఈ డాక్టర్ బోర్డులో ఉన్న డాక్టర్ రావాలి, నేను డ్యూటీ డాక్టర్ చెప్పిన కరెక్ట్ అవ్వాలి. ఈ పేషెంట్కి ఉన్న కంప్లైంట్కి ఆ డాక్టర్కి ఇంత ప్రతంగం జరుగుతానికి 12 గంటలు 13 గంటలు కూడా పడ్డామని ఆశ్చర్యపోతాం. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయినప్పుడు మన లాటరీగా ఇలా వెళ్తాం. మన 2 days 3 days తర్వాత ఏం చేస్తారంటే మనకి చూసిన డాక్టర్ మనకు కనపడతారు. సలహా అడుగుతున్నాం, బెస్ట్ అండి మీరు ఎక్కడ షిఫ్ట్ చేస్తే మంచిది. కొత్తగా షిఫ్ట్ చేయాలని నిర్ణయం చేసిన టైంకి మనకు అక్కడ అంబులెన్స్ కూడా మన మీద రెఫరెన్స్ మీరు ఏ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారండి అని వాడు చెప్తారు మనకి. ఇలాంటి పరిస్థితుల్లో మనం సరే కింద మీద పడి ఇంకో డాక్టర్ వచ్చాడు సార్ స్టేబుల్గా లేదండి, స్టేబుల్ అయి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళమంది అదే హాస్పిటల్ డాక్టర్ స్టేబుల్ ఏమవ్వాలి మనిషి సార్ కింద మీద పడి తీసుకెళ్తాం. విజయవాడ తీసుకెళ్ళాలి. 2 days ట్రీట్మెంట్ చేశాక 3 days చేశాక మీరు 1 day లేట్కి వచ్చారు. ఒకసారి 10 minutes అరగంట 10 minutes గంట ఆ లేట్కి వచ్చిన మనం అందరం కలిసి కొనటమే. అంబులెన్స్ కొనడం కాదు, ఆ కాలాన్ని కొనడం వల్ల ఆ ప్రాణానికి ప్రయత్నాన్ని ముందు నిజాయితీగా కొనడం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే 2 ముక్కల్లో మీకు చెప్తాను. ఇది నేను చూసింది. అయితే చూసి 3-4 ఏళ్ళ నుంచి అనుకుంటా నేను కూడా అంటున్నమాట. నేనే పెద్ద బిజినెస్ మ్యాన్ కాదు, నేనే పెద్ద ఆస్తిపాస్తున్న మనిషినేం కాదు. సంకల్ప బలంతో స్నేహితులు పనులు చేసుకుంటూ వస్తాను. ఈ క్రమంలో చూస్తే 50 లక్షల రూపాయలు 50 లక్షలు ఎలా గత 22 సంవత్సరాలు నేను ఏ దాంతో దగ్గర వెళ్ళలేదండి. నాతో స్పందించిన స్నేహితులు తప్పితే ఏ ఒక్కరి దగ్గర నేను వెళ్ళపోవడానికి అహంకారం గర్వం కాదు. ఎవరు ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు సేవ ఖర్చులు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు మీకు నచ్చి రేపు రెండో 50,000 ఇస్తానంటారు. మీరు వచ్చిన సాయంత్రం మీరు 50,000 ఖర్చు పెట్టుకుంటారు. పొద్దున్న నాకు ఇవ్వలేరు కదా. ఇలాంటి అనేకమైన ఆలోచించి ఇప్పుడు చూసుకుని 22 ఏళ్ళు గడిచిపోయింది. సరే దీన్ని నాకున్న 22 ఏళ్ళ పరిచయాలతో స్నేహితులు కానివ్వండి, పరిచయస్తులు కానివ్వండి, ఒక 5 రూపాయలు కలిపి 10 మంది కొనేవాళ్ళు ఉన్నారు. ఏళ్ళు తిరిగితే మీరు 10 మందిని కలిపి కొనగలం. ఒక మనిషి కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కాదు ప్రక్రియ. దీనికి ఒక నేచర్ థియరీ ఏంటంటే ఎక్కువ మంది సేవాభావుల్ని పాత్రదారులు చేసినట్లయితే ఆ సేవకు ఒక పవిత్రత వస్తుంది. ఆ పవిత్రత నుంచి ఒక ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం పేషెంట్కి వస్తుంది. ఆ పేషెంట్ జీవించినప్పుడు ఆ కుటుంబం నుంచి మనకే వస్తాం ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని నమ్మాలంటే నా దగ్గర ఆన్సర్స్ లేవు. ఇప్పుడు మామూలుగా మనం ఇలా బండి మీద వెళ్తుంటాం, ఒక అంబులెన్స్ వెళ్తుంటుంది. మనం ఏం చేస్తాం, తప్పుకుంటాం, దారి తప్పుకుంటాం. లోపల పేషెంట్ గురించి ఎవరూ ఆలోచించాం. ఈ అంబులెన్స్ మనందరం కలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ పేషెంట్ బతకాలని ప్రతి మనిషి కోరుకుంటాం. ఆ కోరుకున్న ఆశీర్వాదమే వాళ్ళ చేరుతారు నమ్మకం. ఆ మనిషి అలా ప్రాణం రక్షించబడితే ఆ కుటుంబ సభ్యులు మనం ఇది ఈ అంబులెన్స్ యొక్క మూలం. అంబులెన్స్ కొనడానికి గల కారణం అంబులెన్స్ ఎంతమంది కలుగుతాను. ఈ అంబులెన్స్ ఎప్పుడు రిలీజ్ చేయాలి, దానిలో పవిత్రత కావాలి. కాబట్టి నేను మీకు బుక్ ఇచ్చాను, సరదాగా స్టడీ చేయండి. ఇది 2000 లాస్ట్ పేజీలో ఉంటుంది టోటల్ స్టోరీ. ఇది 22 సంవత్సరాల జర్నీ 4 పేజీలో ఉన్నాయి. ఇది పెద్ద మ్యాటర్ కూడా ఉంది. చాలా మంది ఫోటోలు పెడతారు. వీళ్ళు ఫోటోలు పెట్టి మేము ఏం చేస్తామంటే నివాళులు అర్పిస్తాం. వాళ్ళకి పూలదండలు వేసి దీపారాధన చేసి చేస్తాం. ఈ క్రమంలో మనకు వచ్చింది ఏంటంటే ఏ రోజున చేస్తే బాగుంటుంది. ఇక్కడ ముంచిన వాళ్ళని అందరినీ కలిపి మీ ఇష్టదైవం అని చెప్పండి అంటే ఊరిని నలుగురు చెప్పాలి. ప్లీజ్ ఏమనుకోకుండా ఇష్టదైవం చెప్పండి. ప్రత్యక్ష దైవాలంటే దీనికి అందరికీ తెలిసిందే. గ్రంథాల్లో ఇతిహాసాల కథ ఉంది. శివుడు గణాధిపతిని ఎవరు చేయాలనుకున్నప్పుడు వినాయకుడికి కుమారస్వామికి ఒక పోటీ పెట్టాడు. వినేమంటారు అందరూ. అప్పుడు నారదుడు చెప్తాడు చెవులో వినాయకుడితో ఇది రిలీజ్ చేయాలని ఒకసారి. దీంట్లోంచి ఏంటంటే ఇందాక చెప్పిన ఆశీర్వాదాలు మనం ఇప్పుడు ఎలా కలిసాము, ఆత్మలు అక్కడ కలిసాయని నేను బలంగా నమ్ముతున్నా. గత 10 ఏళ్ళ నుంచి ఆ క్రమంలో ఉండటం వల్ల మీ అందరికీ తెలిసేదో నాకు తెలియదు. కాబట్టి రోజుకి మినిమం 3 గంటలు ఈ పనిలో ఉంటాను. 3కి వెళ్తాను. గంట 3 గంటల్లో నేను బాడీ దగ్గరికి వెళ్ళడం వల్ల కావచ్చు, ఆ బరిలో నుండి వెళ్ళి రావడం వల్ల కావచ్చు,
ఈ కార్యక్రమాలు చేయడం వల్ల కావచ్చు నా మనసు అంతా ఆత్మల చుట్టూ తిరుగుతుంది. ఆత్మల చుట్టూ తిరిగే క్రమంలో మనం ఎలా కలుసుకుంటాము, మన వీడికి వెళ్ళిన ఆత్మలు కూడా కలుసుకుంటాయని ఒక నమ్మకంతోనూ ఆ కలుసుకున్న ఆత్మలన్నీ కూడా ఆ సంవత్సరానికి ఒకసారి మనం చేసే ఆ పవిత్ర కార్యం రోజున నా పిల్లల్ని నేను ఇంకా మంచి ఆనందపడతాను. ఇది టోటల్ స్టోరీ అండి. ఇక కంట్రిబ్యూషన్ అనే పదం వాడా. కంట్రిబ్యూషన్ అంటే అర్థం ఏంటంటే గంట టైం ఇచ్చారు మీరందరూ బిజినెస్ పీపుల్, మీకు రకరకాల పనులు ఉంటాయి. ఈ సండే రకరకాల ఇచ్చిన గంట కూడా కంట్రిబ్యూషన్. మీరు ఈ విషయాన్ని విన్నారు, ఇది కంట్రిబ్యూషన్. విని ఇది మీరు నమ్మారు, అది కంట్రిబ్యూషన్. నమ్మింది ఇంకోటి చెప్పారు, అది కంట్రిబ్యూషన్. మీకు అవకాశం ఉంది, వేరే వాళ్ళు ఇచ్చారు, అది కంట్రిబ్యూషన్. ఇది కంట్రిబ్యూషన్ సిస్టమ్. ఇంకా మన పిల్లలందరూ కూడా అందరూ తెలిసిందే. మా ఇంట్లో నాకు పిల్లలు లేకపోయినా మా మేనకోళ్ళు అందుకే అలా దీంట్లో వచ్చేది ఏంటంటే అక్కడ మనం ఎక్కడెక్కడ ప్రపంచంలో మన పిల్లలు అందరూ కూడా ఒక 50 లక్షల పుణ్యకారంలో కేవలం 1000 రూపాయలు అందరినీ కాపాడుతూ చెప్పాలంటే ఇవన్నీ అది కూడా నిజంగా క్లారిటీ లేదు. నేను ఫ్లోలో ఉన్న గత 6 నెలల నుంచి అదే స్కానర్ మా గ్రూప్ లో పెడితే మీరు కూడా మన మార్నింగ్ కాఫీ క్లబ్ ఒకటి స్పాన్సర్ చేస్తాం. మార్నింగ్ కాఫీ క్లబ్ తప్పున ఒకటి అనౌన్స్ చేస్తాం. ఒకటంటే చాలామంది వచ్చేవారు. మాది పడమటి ఇదండి, లేకపోతే మా తూర్పు ఇదండి, మాది వెంగయ్యగూడెం అండి, మేము వాకింగ్లు చేస్తుంటామండి, మా ఏరియాలో రోడ్డు బాగోలేదండి, మా ఏరియాలో మురికాలు బాగోలేవండి అని చెప్తుండేవారు, చేస్తుండేవాడిని. ఈ వాకింగ్ క్లబ్లు ఎంత ఇంటర్నేషనల్ అయిపోయింది. కొంతవరకు మన ఢిల్లీలోనే ఎక్కడో పెద్ద ఒక సమస్య ఏర్పాటు చేశారు ఈ వాకింగ్ క్లబ్స్ మీద. కాబట్టి ఉంటుంది, కానీ మీరు అలాగ అన్ని జోలికి వెళ్ళమాకండి. మీరు కాన్సన్ట్రేట్గా చక్కగా మీరు డెవలప్ అవ్వండి. మీరేదో సోషల్ కార్యక్రమాలు చేద్దామని అనుకోవద్దు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఏదో పలకలు ఇద్దాం, బలపాలు ఇద్దాం, పుస్తకాలు ఇద్దాం, ఏం అక్కర్లా. గవర్నమెంట్ అన్నీ చేస్తాం, దోలు తీర్చుకుంటుంది. మేము చాలా గవర్నమెంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 2 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. మీరు అంతకంటే చేసేది ఏం లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చిట్లు వేసుకుంటారా, లేకపోతే కిట్టీలో పెట్టుకుంటారా, లేకపోతే ఇంకో రకంగా డబ్బు పెంచుకుంటారా, లేకపోతే వ్యాపారం చేస్తారా, షేర్గా ఇన్వెస్ట్ చేసుకుంటారా, ఒక యూనియన్గా చేసుకుంటే తప్ప మీరు సేవ చేయక్కర్లేదు. ఇలా ఎవడో చెప్పడు, ఏ నాయకుడో చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్తాను, మీరు సేవ ఎవరికి చేయక్కర్లా. ఖచ్చితంగా మీరు ఎదగండి. మీరు ఎంత ఎదిగితే అంత మంచిది. అలాగే మన వాళ్ళల్లో ఎవరన్నా బాగా పేదవారు ఉంటే వయస్సులో వాళ్ళకి మీరు సహాయం చేయండి. వాళ్ళని మీరు ఎతికి పట్టుకుని సహాయం చేయండి. అదొక్కటే నాకు ఆలోచన, అదొక నాకు కోరిక. ఆ ఏరియాకి మాత్రం వెళ్ళండి, ఇక మిగతా ఏరియాలకు మీరు వెళ్ళక్కర్లేదండి. ఎందుకంటే లేబర్ ఆర్ వెరీ ఫ్లరిషింగ్, లేబర్ ఆర్ వెరీ ఎర్నింగ్, నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. రోజుకి 1200 రూపాయలు 1400 రూపాయలు కూలీలు తీసుకుని శుభ్రంగా ఉంటున్నారు. వాళ్ళు మధ్యతరగతి కుటుంబంలో నలిగిపోతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా మనం వాళ్ళకి జాగ్రత్తగా ఎక్కడ ఎతికి పట్టుకుని వాళ్ళని సహాయం చేయండి. తద్వారా వాళ్ళు బాగుంటారు, మనం బాగుంటాం.
చాలా సంతోషం అండి. మీ యొక్క ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగాలి. కాఫీ క్లబ్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. మీ కాఫీ క్లబ్ 50 సంవత్సరాల వార్షికోత్సవం కూడా జరుపుకోవాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను. నమస్కారం. యోగా అనేది యాక్చువల్గా చెప్పండి ప్రపంచంలోనూ కానీ సృష్టిలో యోగా పుట్టింది మన భారతదేశంలో. మన భారతదేశం, మన సంస్కృతి, మన పురాణాలు యోగా అనేది ఉంది, ధ్యానం అనేది ఉంది, జపం అనేది ఉంది. మిగతా దేశాల్లో అది లేదండి. కానీ ఈ యోగాని ప్రపంచాన్ని పరిచయం చేసింది మోడీ గారు. నేను 2 సంవత్సరాలకు ఒకసారి అమెరికా వెళ్తున్నాను. నేను చూస్తే ఆశ్చర్యపోయానండి. యోగా ప్రారంభించిన తర్వాత అక్కడ ఈ జిమ్ములు తగ్గిపోయి యోగా క్లాసులు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ఓన్లీ యోగా క్లాసుని బోర్డు పెట్టుకునేసి యోగా నేర్పిస్తున్నారండి. సో ఆ రకంగా యోగాని ప్రపంచవ్యాప్తంగా చేసి మన భారతదేశ సంస్కృతిని మనం ప్రపంచానికి చాటినటువంటి మోడీ గారికి ఈ యోగా డే ధన్యవాదాలు చెప్తూ సెలవు. మార్నింగ్ ఇవాళ యోగా డే కార్యక్రమాన్ని పొద్దున నిర్వహించుకున్నాము. ఆ తర్వాత మన ఫ్లాష్ టీమ్ వారికి అంబులెన్స్ మెయింటెనెన్స్ వీటి గురించి అని చెప్పి స్పెషల్ అంబులెన్స్ దాని మెయింటెనెన్స్ గురించి మన సభ్యులందరూ కూడా ఇక్కడ పిలిచాము వారిని. వారు వచ్చారు. మన సభ్యులందరూ కూడా వారికి సహకారం ఇవ్వడానికి అందరూ ముందుకొచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే ఈ రోజున మన టీషర్ట్లు ఎంబులంతో కూడిన టీషర్ట్లు ఇవ్వడానికి మన అంబికా కృష్ణ గారికి ఆహ్వానించాము. వారు కూడా వచ్చారు. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మనందరి తరపున కృష్ణ గారికి ఫ్లాష్ టీమ్ వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇందాక జీవి మాల్, ఆర్ఆర్ పేట్, ఏలూరు.